సంక్షేమ కార్యక్రమాలు అద్భుతం. బహుశా అంతకుముందు ఏ గవర్నమెంట్లో రాలేదు, ముందు కూడా మరి ఇన్ని వస్తాయో రావో కూడా చెప్పలేము. బహుశా సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతేనే మొత్తం కలిపి 374 కోట్ల రూపాయలు మాచర్ల టౌన్కి వచ్చినాయంటే బహుశా అది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి గొప్ప సంస్కర్త పరిపాలనలో కాబట్టే. దీంట్లో దాదాపు జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వీటన్నిటిలో కూడా దాదాపు 11,000 మందికి, దీనికి సంబంధించి దాదాపు మరి 40 కోట్ల రూపాయలు. అలానే రైతు భరోసా 3,221 మందికి, అలానే మరి వైఎస్ఆర్ పెన్షన్ కానుక టౌన్లో 7,765 మందికి 73,95,00,000 రూపాయలు. అలానే మరి చేయూత ఆసరాలు దాదాపు 9,000 మందికి, వీళ్ళకి వచ్చేసి దాదాపు 40 కోట్ల రూపాయలు. అలానే సున్నా వడ్డీ 8,900 మందికి, అలానే కాపు నేస్తం 214 మందికి 8,23,00,000 రూపాయలు. మరి అలానే ఆరోగ్యశ్రీ కానీ, షాదీ తోఫా కానీ, మరి ఆసరా కానీ, అలానే బీమా కానీ, వాహన మిత్ర కూడా 275 మందికి మరి 7 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. జగనన్న చేదోడు, అలానే మరి కోవిడ్ సహాయం, జగనన్న తోడు, ఇవన్నీ కూడా అసలు మాచర్ల జనాభా ఉన్నది ఎన్ని ఓట్లు, జనాభా ఎంత, ఇక్కడ వచ్చినటువంటి బెనిఫిట్స్ ఎంత, 68,034 మందికి 2,79,99,990 రూపాయలు. బహుశా ఇది ఆల్ టైమ్ రికార్డు, స్టేటే రికార్డు అనుకోండి, ఇది మాచర్ల ఒక ఆల్ టైమ్ రికార్డు. ఇంతకన్నా ఎవరు ఏం చేస్తారు సంక్షేమ కార్యక్రమం? ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లో పోయినా కూడా నా భార్యకి చేయూత వచ్చింది, మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, అన్నీ వచ్చినాయి, కానీ నాకు వాలంటీరీ లేదు, లేకపోతే అన్నీ వచ్చినాయి నాకు ట్రాక్ ఇవ్వలేదు, అన్నీ వచ్చినాయి నాకు ఉద్యోగం, ఇది తప్ప రాలేదు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అలానే దీంట్లో నాన్ డీబీటీ కింద గోరుముద్ద, ట్యాబ్స్, మరి వీటన్నిటికి కూడా మరలా ఈ నాన్ డీబీటీ కింద కూడా 31,691 మందికి 161 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ కింద, ట్యాబ్స్ కానీ, గోరుముద్ద కానీ, ఇలాంటి స్థలాలు ఇవన్నీ కూడా నాన్ డీబీటీ కింద వచ్చినటువంటి 161 కోట్ల రూపాయలు వెరసి 374 కోట్ల రూపాయల 53,91,000 రూపాయలు ఈ యొక్క మాచర్లకి రావడం అనేటువంటి జరిగింది. అంటే ఒక్కొక్క దాన్ని తీసుకుంటే దీంట్లో మాచర్లో ఉన్నటువంటి 14 సచివాలయాలు ఏవైతే ఉన్నాయో, ఫైర్ స్టేషన్ సచివాలయం కావచ్చు, ఫైర్ స్టేషన్ సచివాలయానికి 24 కోట్లు, కోర్టు బజార్ సచివాలయానికి 17 కోట్లు, రోప్వే కాలనీ సచివాలయానికి 25 కోట్లు, సెరీన్ కాలనీ సచివాలయానికి 25 కోట్లు, ఒడ్డెర బస్తీ సచివాలయానికి 21 కోట్లు, రామాలయం స్ట్రీట్ సచివాలయానికి 15 కోట్లు, రైల్వే క్వార్టర్ సచివాలయం 13 కోట్లు, పూర్ణశెట్టి సచివాలయం 19 కోట్లు, ఇరకల కాలనీ సచివాలయం 32 కోట్లు, వీరభద్ర స్వామి గుడి సచివాలయం 26 కోట్లు, అక్షర బ్యాంక్ కాలనీ సచివాలయం 34 కోట్లు, నెహ్రూ నగర్ సచివాలయం 74 కోట్లు, అలానే లింగవలస కాలనీ సచివాలయం 19 కోట్లు, జెండా చెట్టు బజార్ సచివాలయం 19 కోట్లు, శుద్ధగుంతల సచివాలయం 20 కోట్లు. అంటే ఒక్కొక్క సచివాలయానికి ఎన్ని వచ్చినాయి అనేటువంటి విషయాన్ని కూడా మీకు క్లుప్తంగా, ఎందుకంటే ఈ యొక్క ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత అసలు రెండోది ఓటు కానీ రెండో వాళ్ళగా వేయాలనేటువంటి దృక్పథం ఉండకూడదు. ఎన్ని చేసినా ఏదో చేయలేదు, ఆ బజారు చేయలేదు, ఈ బజారు చేయలేదు, అక్కడ లేవు, ఇక్కడ లేవు, ఇవన్నీ కూడా చెప్పుకోవటానికి పనికొచ్చాయి. కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే మహా వ్యక్తిని మనం కోల్పోతే, తెలుగుదేశానికి ఓట్లు వేస్తే మీ పిల్లల విద్యార్థుల యొక్క పిల్లలు నా భవిష్యత్తును నాశనం చేసినట్టు, వృద్ధులకి వికలాంగుల్ని దెబ్బ కొట్టినట్టు, రైతులను దెబ్బ కొట్టినట్టు, ఆడవారిని బాగా బతికేటువంటి ఆడవారిని దెబ్బ కొట్టినట్టు, బాగా బతికేటువంటి వాలంటీర్స్లో ఏదో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళని దెబ్బ కొట్టినట్టు, ఇవన్నీ ఆలోచించండి. అంతేకాదు అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు,
అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాచర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా? ఇంటర్ అద్భుతం, అసలు 4-5 బ్రిడ్జిలు కడుతున్నారు. బొంబాయి బ్రిడ్జి దగ్గర మళ్ళీ అంత బ్రిడ్జి, బహుశా మరి దాదాపు 300 కోట్ల రూపాయలు, దీనికి 60-70 కోట్లు కేటాయించి అటు మాచర్ల యొక్క కంఠంలో మణిహారం ఇన్నర్ రింగ్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు నుంచే రాయవరం జంక్షన్ దగ్గరికి చుట్టూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు. అది కాదు, దాంతోపాటుగా 7-8 కులాలకి కళ్యాణ మండపాలకు స్థలాలు. అది కాకుండా దాదాపు 6,000 మందికి హౌస్ సైట్స్, దాంట్లో ఆల్రెడీ 1,500 ఇల్లు కట్టారు. 15th ఫైనాన్స్లో వచ్చినటువంటి 41 పనులకు సంబంధించి 5 కోట్లు, నాడు నేడు మినరల్ ఫండ్స్ గడప గడపకు వచ్చినటువంటి 3 కోట్ల రూపాయలు, అలానే ఎస్సీ సప్లాని 1 కోటి రూపాయలు, స్వచ్ఛ భారత్ కింద వచ్చినటువంటి 5 పనులకు 52 లక్షలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ రెండింటికి కూడా 1,06,00,000, హౌసింగ్ 14 పనులకు సంబంధించి 1,42,00,000 రూపాయలు, అలానే మరి నవరత్నాలు 26 పనులకు సంబంధించి 4 కోట్ల రూపాయలు, జనరల్ ఫండ్ 41 పనులకు సంబంధించి 2,64,00,000 రూపాయలు, 14th ఫైనాన్స్ వచ్చేసి 6,19,00,000 రూపాయలు, అలానే మరి ఈ వివిధ రకాలైనటువంటి కళ్యాణ మండపాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, బుగ్గబాగో స్కీమ్ 87 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ ఒక కాంట్రాక్టర్ కేటాయించడం జరిగింది. కాంట్రాక్టర్ లేట్ వల్ల అది ఆగింది తప్ప, అది ఆల్రెడీ రేపు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి మాచర్ల దారిని తీర్చడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ టెండర్ కూడా అయింది. ఇది ఏం చేసేటంటే ఆస్కారం కూడా లేదు, టెండర్ అయింది, హక్కు కూడా టీడీపీ వారికి లేదు. అలానే ఈ యొక్క ఇంకా గడియార స్తంభానికి సంబంధించినటువంటి దాంట్లో 7 లక్షల రూపాయలు నిన్నే మన చైర్మన్ గారు కనుక్కున్నాను, కాంట్రాక్ట్ అయింది, కాంట్రాక్టర్ లేట్ వల్ల అది నా టాయిలెట్స్ కూడా 10 లక్షలు కేటాయించారు. ఆ రెండు కూడా ఇమ్మీడియట్గా కట్టడానికి మరి ఎటువంటి అభ్యంతరాలు, టెండర్స్ అయినాయి. అలానే పార్కుల అభివృద్ధిలో ఎస్కేబిఆర్ గవర్నమెంట్ కాలేజీలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు నాగేశ్వరరావును చెంచిరెడ్డి ఏర్పాటు చేసినటువంటి దాంట్లో 13 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు అభివృద్ధికి వివిధ రకాల మిషన్స్ అవన్నీ డ్రిల్స్ చేసుకోవడానికి, చిల్డ్రన్స్ పార్క్కి, కరెంటు లైన్కి, బోరింగ్ వేయించడానికి 13 లక్షల రూపాయలు కేటాయించారు. అది కాకుండా హాస్పిటల్ అభివృద్ధి అన్న చెప్పాడు, దాదాపు 3.6 కోట్ల రూపాయలు హాస్పిటల్ అభివృద్ధి, సేవలు పెరిగినాయి, డాక్టర్స్ పెరిగారు, స్టాఫ్ పెరిగింది, మెడిసిన్స్ కూడా ఇవ్వటం పెరిగింది. ఇంతకుముందు వచ్చినటువంటి రోజు టెస్టులు ఎన్ని ఉన్నాయో అంతకన్నా 3 రెట్లు టెస్టులు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఎస్కేబిఆర్ గవర్నమెంట్ కాలేజీలో పీజీ సెంటర్కి కూడా ఎమ్మెల్యే గారు ప్రపోజల్స్ పంపించారు. గవర్నమెంట్ ప్రపోజల్ ఇస్తే అది ఇమ్మీడియట్గా అది 1,60,00,000 రూపాయలు ఇంత ప్రతి నెల ఖర్చు అయితే అని వాళ్ళు ఇచ్చారు. దాని ప్రకారంగా పీజీ సెంటర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎమ్మెల్యే గారు రేపు వచ్చిన మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే. అలానే నాడు నేడులో హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ చూడండి, ఒకసారి పోయి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు స్కూల్లోకి పోయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆ స్కూల్లో పోతే ఆ టేబుల్ తెచ్చుకొని కూర్చుందామా అనిపిస్తూ ఉంది, అక్కడ మైదానంలో కూర్చుందా అనిపిస్తూ ఉంది 2 స్కూల్స్లో. అది కాకుండా ఎలిమెంటరీ స్కూల్స్లో కూడా 6 స్కూల్స్లో నాడు నేడులో మరి కార్యక్రమాలను తీసుకొని పిల్లలకి తగిన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇవి కాకుండా షాదీ ఖానాలు లాంటివి కానివ్వండి, తన సొంత నిధులతో చర్చిలకు దాదాపు ఈ టౌన్లో ఉన్నటువంటి చర్చిలన్నిటికి కూడా 6-7 కోట్ల రూపాయలు సొంత నిధులతో, షాదీ ఖానా ముస్లింలకు సంబంధించిన దానికి కూడా సొంత నిధులతో ఇవన్నీ చేస్తున్నాయి. అభివృద్ధి కాదా? ఇవి కళ్ళు అలపడటం లేదా? మీకు కళ్ళు కనిపించట్లేదు? ఇవన్నీ రిటర్న్గా ఉన్నాయి, ఇవన్నీ రిటర్న్గా ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేమేదో సరదాగా చెప్పినవి కాదు, మేమందరం కూడాను ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి జనం మాచర్ల ప్రజలంతా కూడా ఆలోచించాలి. మీరు ఒక పొరపాటు చేస్తే మనం చాలా నష్టపోతాం. మాచర్ల ప్రజలందరూ ఆలోచించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఈసారి మంత్రిగా అయితే మనకి చాలా మాచర్ల అభివృద్ధి చెందుతుంది. మాచర్ల ప్రజలందరూ కూడా ఇది గమనించి
జగన్మోహన్ రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేయాలి. ఇంత అభివృద్ధి చెందిన వారిని వదులుకోవటం అవివేకం అవుతుంది అనేటువంటి విషయాన్ని అందరికీ మనవి చేస్తూ, మరి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి సోదర విలేకరులందరికీ, పెద్దలు చైర్మన్ గారికి, ఎక్స్ చైర్మన్ గారు కిషోరు, ఏడుగొండల గారికి, కౌన్సిలర్స్కి, యేసోపు గారికి, అందరికీ కూడా, అలానే